అమ్మా మరి నేటి దినమున 66వ కీర్తన 1 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకుందాం. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు నీ యొద్దకు వచ్చుదురు. సర్వలోకం నీకు నమస్కరించి నేను కీర్తించుడు. నీ నామమును బట్టి నిన్ను కీర్తించుడు. దేవుని ఆశ్చర్యకార్యములు చూడరండి. నలుని ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రంలో ఎండిన భూమిలా చేసింది. జనులు కాలి నడిచే దాటి అక్కడ ఆయన యందు నేను సంతోషించింది. ఆయన తన పరాక్రమం వల్ల నిత్యము ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. లోకులు తమ తాము హెచ్చించుకోగలరు. జనులారా మా దేవుని సమర్పించుడి. గొప్ప స్వరంతో ఆయన కీర్తి వేసింది. జీవ ప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయువాడు ఆయనే. ఆయన మా పాదముల కదలనీయుడు. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. వెండి నిర్మూలన చేయగలిగిన మమ్మల్ని నిర్మూలన చేసి ఉన్నావు. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడు. మరి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, సర్వలోక నివాసులారా. ఏం చేయమంటాడమ్మా? దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. అంటే ఇక్కడ ఏ రీతిగా సంతోష గీతాలు మనం పాడాలి అంటే, మన జీవితంలో మన ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యం 1, 2 కాదు, చాలా ఉంటాయి. చాలా గొప్ప కార్యములు దేవుడు చేసి ఉండగా అట్టి కార్యములను మనం తలంచుకొనొచ్చు. ఎందుకంటే దేవుడు తప్ప ఆ విధమైన కార్యములు చేయగలిగిన నరుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఉన్నారా అంటారా? ఎవరు లేరు. దేవుడు మాత్రమే చేయగలరు ఏదైనా సరే. అంటే ఎలాంటి విషయాలు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, కలహాలు కావచ్చు, ఏమా అనేకమైనటువంటి సమస్యల నుంచి దేవుడు మాత్రమే మనల్ని గట్టెక్కిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క సమస్తమును మనము గుర్తించి జ్ఞాపకానికి తెచ్చుకొని ఆయన చేసిన మేలులన్నింటిని బట్టి దేవునికి సంతోష గీతాలు పాడాలి. ఆయన నామ ప్రభావం అంటే ఏంటి? మనకు అస్వస్థత కలిగినప్పుడు, జ్వరం కావచ్చు, తలనొప్పి కావచ్చు, జలుబు కావచ్చు, ఏదైనా సరే అస్వస్థతలు మనకు కలిగినప్పుడు మనము దేవుని ప్రార్థించి దేవుని నామాన నిన్ను వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాము అని సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, గమనించారా? మరి ఇక్కడ సేవకులు ప్రార్థన నెరవేర్చడం జరిగిందా? దేవుని నామమున అని చెప్పడం జరిగిందా? దేనివల్ల జరిగింది? దేవుని నామమున. కాబట్టి ఆయన నామ ప్రభావం ఎలాంటిది, ఆ రీతిగా ఆ విషయాలు తెలుసుకొని ఆయన్ని మనం కీర్తించాలి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇక్కడ మనం సహజంగా అనుకుంటూ ఉంటాం, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని నామములో గద్దిస్తున్నాను అని మనం ప్రార్థన చేసుకొని ఆ యొక్క విధానం మనకు తగ్గి నయమైన తర్వాత అది నేను ప్రార్థన చేశాను కాబట్టి జరిగింది అని మనలో మనం తలంచుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఆ ప్రభావం ఎవరికి ఆరోపించాలి? దేవుడికి మాత్రమే. అర్థమైందా? దేవుడికి మాత్రమే మనం ఆరోపించాలన్నమాట. కాబట్టి గమనించండి, ఆయన్ని ఆరోపించి మన సహజంగా ఎవరన్నా సేవకులు మన దృష్టిలో గొప్ప సేవకులు ఉంటారు. ఏదో వాళ్ళని చూసి మనం ఎలా ఫీల్ అవుతాం అంటే దేవుడి కన్నా గొప్ప స్థానాన్ని వాళ్ళు ఇస్తాం. వాళ్ళు లేకపోతే ఇంకేమీ లేదన్నట్టుగా. కానీ అది కరెక్ట్ కాదు. నరుణ్ణి కాదు మనం స్తుతించాల్సింది, నరుణ్ణి కాదు మనం స్తోత్రించాల్సింది. ఎవరికి స్తోత్రాలు చెల్లించాలమ్మా? దేవునికి మాత్రమే. ఆయన నామానికి మాత్రమే ఆ ప్రభావం కలిగి ఉంది. ఆ యొక్క ప్రభావము దేవునికి మాత్రమే ఆరోపించాలి. మనుషులమైన మనము ఏదో మనం చేసాం జరిగింది
కాబట్టి నేను గొప్ప, నా మాట అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనం గమనించాలి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అంటే దేవుని మనము ఎలాగా ఆయన అతిశయాలు, అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఏ రీతిగా మనం స్తుతించాలి, ఏ రీతిగా ఆరాధించాలి అంటే, అయ్యా నీ కార్యములు ఎంతో భీకరమైనవి. అర్థమైందా? భీకరం అంటే భయంకరమైన కార్యం. భయంకరమైన కార్యములు అనగానే వెంటనే భయాన్ని కల్పించేయని కాదు. అర్థమైందా? భయాన్ని కల్పించే, కానీ తన బిడ్డలకు కాదు, అలాగని అన్యులకి అని కాదు అక్కడ అర్థం. ఇప్పుడు ఒక సమస్యతో నేను బాధపడుతూ ఉన్నా, ఆ సమస్య నన్ను బాధిస్తూ ఉన్నది. దేవుని యొక్క భీకర కార్యము ఆ సమస్యని భయపెడుతుంది. అర్థమైందమ్మా? అయితే ఆ సమస్య తీరిపోయే వరకు మనం ఏం చేయాలి? కృషించిపోవాలి. అంతేనా? సహనంతో, ఓర్పుతో ఉండాలి. ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎలాగా ఆరాధించాలి, ఆయనకి ఎలా స్తోత్రాలు చెల్లించాలి చూడండి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఒకనొకప్పుడు మనం అంతా శత్రువులు కదా, అనంటారా కాదంటారా? అంతా శత్రువులు అంటే ఏదో మనం దేవుణ్ణి హింసించాము, అది చేసాం, ఇది చేసామని కాదు అక్కడ అర్థం. మన యొక్క అతిక్రమాలతో, మన యొక్క ఆలోచనలతో దేవుడు తన బిడ్డ యేసు ప్రభు వారుగా ఈ లోకానికి వచ్చినప్పుడు, తానే మన సొంత రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గాయాల్ని మనం ఏం చేసామా? రేపుతూ ఉన్నాం. అవునా? ఇప్పుడు మన పిల్లలకు కానీ మనకు కానీ దెబ్బలు తగిలినప్పుడు ఎవరైనా వచ్చి ఆ దెబ్బల్లో వేలు పెట్టేట గీకుతా నొప్పి పుట్టిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు మనకు మిత్రుడా, శత్రువా? శత్రువే కదా. ఎందుకు? మనం బాధ పెట్టాలని చూస్తున్నారు. అలాగే మనం కూడా యేసయ్యని బాధించిన వాళ్ళం కాదా? అవునా కదా? బాధించిన వారుగా ఉండగా మన నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని పెట్టి, ప్రతిగా పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. అయితే దేవుని యొక్క బలాతిశయము తన యొక్క బిడ్డల ఎడల బలాన్ని ప్రయోగించే విధంగా లేదు. ఉందా? మనల్ని దేవుడేమన్నా కొట్టి ఉరేస్తానని చెప్పి, లేకపోతే బల్లేలతో పొడిపించి మందిరానికి నడిపించాడమ్మా? ఏం చేసి? ఆయన ప్రేమను చూపించి, ఆయన బలాతిశయము అనగా దేవుని యొక్క గొప్ప ప్రేమ, దేవుని యొక్క గొప్ప సహనం. నా బిడ్డ ఈ రోజన్నా మాట్లాడు, రేపన్నా మాట్లాడు, ఈ రోజే తీసేయకూడదు, ఈ రోజే తీసివేయకూడదు, వీని ఆయుష్ని నేను కుదించకూడదు. అవకాశం ఇద్దాం. ఎందుకంటే యజమానుడు వచ్చి ఆ తోట కాపు కాయట్లేదని ఆ తోటను తీసేద్దాం అన్నప్పుడు తోటమాలి ఎలా బతుకులాడుకుంటాడమ్మా? అనా కాదు? అక్కడ బలాతిశయం ఎవరిది? తోటమాలిది. బలం అంటే ఏం లేదు, ఆయన పెంచుకున్న ప్రేమ. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క బలాతిశయమును బట్టి ఆయన శత్రువులు లొంగి ఆయన యొద్దకు వచ్చేదారు. ఎలాగా? ఆయన ప్రేమతో శత్రువుల మనసును గెలుచుకొని ఆ శత్రువైనటువంటి మనల్ని ఆయన సన్నిధికి నడిపించిన విధానం. అర్థమైందా? ఇది మనం కూడా ఈ విధంగా కూడా ఆయన స్తుతించాలి. అయ్యా నీ మందిరమునకు వచ్చి నీ పాదాల చెంత కూర్చున్నటకు కూడా, నిలుచుటకు కూడా అర్హత లేని వారమైన మమ్మును నీ ప్రేమ అనేటటువంటి బలాతిశయముతో మమ్మల్ని గెలిచి, మమ్మల్ని లొంగ తీసుకొని నీ చెంతకు నడిపించావు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని ప్రోక్షించి పరిశుద్ధులుగా మార్చావు. కాబట్టి సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. సర్వలోకము, ఎందుకంటే దేవుడు ప్రేమ చేత, ప్రేమనే ఆయన బలంగా రూపుదిద్దించి ఆయన గెలుస్తూ ఉండగా అందరూ ఆయన శరణొచ్చిన వారే అవుతారు కదమ్మా? అవునా కదా? మరి ఆ రీతిగా వచ్చినటువంటి సమస్త నరులు, సర్వలోకము ఆయన ఎదుట ఏం చేస్తుందమ్మా? నమస్కరించి కీర్తించుచూ ఉన్నది. అంతేనా? నీ నామమును బట్టి నిన్ను కీర్తించును,
దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఎలాగ భీకరుడై ఉన్నాడు? తన బిడ్డల ఎడల గొప్ప కార్యాలు జరిగించడానికి తన బిడ్డల్ని హింసించుతున్న సమస్తము ఎడల భీకరుడై ఉగ్రుడై ఆయన వాటిని జయించుచు నిన్ను గెలిపిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఆ యొక్క సమస్తమును బట్టి మనం దేవుణ్ణి స్తోత్రించాలి. అలాగే చూడండి, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిది, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. దేవుడు ఏం చేశాడు? మరలా ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలుగా చేశాడు. మనం కూడా ఏదన్నా ఒక చోటు పాయగా చేయగలం. పాయ చేయాలంటే చేయగలం, ఎవరైనా చేయగలరు. కానీ ఎండిన నేల చేయగలరా? ఇన్స్టెంట్గా ఎండిన నేలను చేయగలరా? చెప్పండి. పాయగా మనం ఒక దారిని ఏర్పరచవచ్చు నీటిలో, కానీ నీటిలో ఏర్పడ్డటువంటి ఆ యొక్క దారి వెంటనే ఆరిపోద్దా? కొంత సమయం పట్టు కదా. ఇప్పుడు సముద్రం దగ్గర అల వచ్చి ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అల వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నేల పాయగా మారినట్టేగా, అంటే నడవడానికి ఆమోదంగా ఉన్నట్టేగా, యోగ్యంగా ఉన్నట్టేగా. కానీ ఆ ఇసుక ఆరుందా? ఆరిపోయి ఉంటుందా? అల వచ్చి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? తడిగా ఉంటుంది. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి? ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. అలాగే జనులు కాలినడకచే దాటిది, అక్కడ ఆయన యందు మేము సంతోషించుతున్నాము. ఆయన తన పరాక్రమముల వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. చూడమ్మా, దేవుడు ప్రత్యేకించి నా బిడ్డల ఎడల నేను దృష్టించి ఉన్నాను అని చెప్పట్లా. చెప్పాడా? చూడండి, ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క పరాక్రమముతో ఆయన నిత్యము కూడా సర్వమును ఏలుతూ ఉన్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. మనం ఆదివారం రోజున కానీ ఎప్పుడన్నా కానీ ప్రార్థన చేసుకుంటాం, అయ్యా నీ కృపగల కనుదృష్టి నా మీద ఉన్న ఎడల నేను సంతోష సమాధానాలు కలిగి జీవించదనయ్యా. అవునా? మరి దేవుడు చూడమ్మా, మరి దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంచాలి? సహజంగా అయితే పక్షపాతి అయినటువంటి దేవుడైతే కనుక తనని నమ్మిన వారి మీద. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలని అనేక విధాలుగా మార్చేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఒక ఆయన వ్యంగ్యంగా చెప్తాడు, ఏమని? నన్ను నమ్మిన వారిని రక్షించదను, నమ్మని వారికి శిక్ష విధించదను అని దేవుడు గంభీరంగా అన్న విధానాన్ని చెప్తాడు. కానీ ఇక్కడ ఆయన కృపగల కనుదృష్టి ఎవరి మీద ఉంచాడు? తనని నమ్మిన వారి మీదనా, లేకపోతే అన్యజనులు అంటే అర్థం ఏంటి? ఆయన ఎవరో తెలియని వారని అర్థం, ఆయనను ఎరుగని వారని అర్థం. అర్థమైందా? అన్యజనులు అనగానే వెంటనే అదొక భూతి పదం కాదు. సో ఇక్కడ దేవుని కనుదృష్టి ఎవరి మీద చూస్తున్నాడమ్మా? మనం ఇక్కడ ఉన్నటువంటి వారమైన మనం దేవునిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు? గట్టిగా 20 ఏళ్ళ క్రితం నుంచి వచ్చిన వాళ్ళు ఉంది. అంటే 20 ఏళ్ళకు ముందు అన్యజనులమేగా మనం కూడా, అవునా కదా? అన్యులమైన మన ఎడల తన దృష్టి ఉంచి అప్పుడే మన దేవుళ్ళకి రాకముందే మన బాధలు కావచ్చు, మన కష్టాలు కావచ్చు, అవి విని ఆయన మనల్ని ఓదార్చి మనల్ని నడిపించలేదా? మరి అన్యుల మీద ఆయన కోపం కదా రావాలి, కోపమేగా రావాలి. కానీ ఎందుకని ఆయన కృపగల కనుదృష్టి ఉంచాడు? అదే అంటున్నారు, అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. ద్రోహులు తమల్ని తాము హెచ్చించుకో తగదు. యేసయ్యని బల్లెపోటు పొడిచాడని చెప్పేసి వెంటనే ఆ సైనికుడు పొడిచాను నేనే అని గొప్పగా గర్వంగా చెప్పుకునే ఉపయోగం ఉందా? ఉందమ్మా? ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత నేనే పెట్టానని చెప్పి గర్వంగా హెచ్చించుకునే ఉపయోగం ఉందా? వారు ముళ్ళ కిరీటం పెట్టే వరకు మాత్రమే మనకు వివరించడం జరిగింది. ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత ఒకవేళ వారు నిజంగా మారు మనసు పొంది ఎంత బాధపడ్డారో మనకు తెలుసా?
తెలుసా? రెల్లుతో కొట్టింది ఒకరు, భూమి వేసింది ఒకరు, ముళ్ళ కిరీటాన్ని పెట్టింది ఒకరు, వీపున కొరడాలతో కొట్టింది ఒకరు, శీలలు కొట్టింది ఒకరు, బల్లెంతో పొడిచింది ఒకరు. అవునా కదా? మరి అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా కోపంతో చూడాలి. జనములారా మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులునుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. జనములారా మా దేవుని సన్నతించుడి. దేవుని దగ్గరికి రండి, గొప్పతనాన్ని తెలుసుకోండి, వివరించండి, ప్రకటించండి, ప్రచురపరచండి, అందులో ఆనందించండి, ఆస్వాదించండి. అర్థమైందా? గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించండి. అంటే ఆయన మనకు చేసిన గొప్ప గొప్ప కార్యాలను మనం సాక్ష్యంగా చెప్పుకుంటుంటాం, మన సాక్ష్యాలుగా మనం చెప్పుకుంటాం. కానీ మన సాక్ష్యాలు మందిరానికే పరిమితం అయిపోతే ఉపయోగం ఉందమ్మా ఏమన్నా? సహజంగా మన సాక్ష్యాలన్నీ మందిరానికే పరిమితం అవ్వట్లే, అవుతున్నాయి లేదా? నువ్వు మందిరంలో నీ సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా నీకు వచ్చిన నష్టం లేదు, నీ సహోదరులకు వచ్చిన నష్టం లేదు. కానీ నీ సాక్ష్యాన్ని నీ బంధువుల దగ్గర, నీ ఇరుగు పొరుగు దగ్గర చెప్పటం వల్ల ఒక్క ఆత్మైన రక్షించబడితే ఆ ఘనత, ఆ గొప్పతనం మీది కాదా? అవునా కదా? మందిరంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని అందరికీ తెలుసు, చేస్తాడని అందరికీ తెలుసు. మరి తెలిసిన వారికి నువ్వు తెలియజెప్పడం వల్ల ఉపయోగం ఉందా? 10వ తరగతి చదివిన వాడికి ఇంటర్మీడియట్ గురించి చెప్పాలి, కానీ 10వ తరగతి గురించి చెప్తే ఉపయోగం ఏముందమ్మా? ఉందంటారా? ఎవరు చెప్పాలి? ఎవరైతే 10వ తరగతిలోకి వచ్చారో వారికి చెప్పాలి. అలాగని నీ సాక్ష్యం పంచుకోవద్దని నేను చెప్పట్లా. ఆదివారమున ఆరాధన దినమున సాక్ష్యము కూడా క్రమంలో ఒక విధానం, అర్థమైందా? ఆరాధన క్రమాల్లో అది ఒక అంశం, సాక్ష్యం చెప్పుకోవాలి. అయితే మీరు చెప్పే సాక్ష్యము గొప్పగా చెప్పుకోవటంలో నష్టం లేదు, ఇబ్బంది లేదు. కానీ ఆ సాక్ష్యాన్ని మీరు మరలా మీ యొక్క నివాస స్థలం దగ్గర కూడా ప్రచురపరచాలి, అర్థమైందా? ఎందుకంటే నీకు మేలు చేసిన దేవుడు వారికి కూడా మేలు చేయడా? చేస్తాడు. కాబట్టి గమనించాలి మనం. చూడండి, జీవప్రాప్తులుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. జీవప్రాప్తులుగా అంటే నిత్య జీవ వారసులుగా, జీవాన్ని ప్రాప్తిగా పొందుకునే విధానము మనకు దేవుడు మాత్రమే కలిగించగలడు, ఇంకెవరు కూడా కలిగించలేరు. కాబట్టి మనం జీవప్రాప్తులుగా ఉండాలి అంటే కనుక మనం దేవుని సన్నిధానంలో ఆయన నామాన్ని సన్నతించుచు, ఆయన ప్రభావాల్ని ఆరోపించుచు ఆయన కీర్తించాలి. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులుగా అంటే పరిశుద్ధులుగా, ప్యూర్గా మమ్మను చేసి ఉన్నావు. మన ఇళ్లలో వెండికి సంబంధించిన వస్తువులు ఉంటాయి ఎవరు అంతే కదా? వెండి కేజీ వస్తువులు, వెండి వస్తువులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ఆ కేజీలో ప్యూరిటీ ఎంతో మనకు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఒక కేజీ, ఒక ప్లేట్ ఉందనుకున్నాం, ఒక కేజీ బరువున్న ప్లేట్ ఉందనుకున్నాం, వెండి ప్లేట్. ఆ కేజీ వెండి ప్లేట్లో వెండి ఎంత ఉంది? మొత్తం వెండేనా? అదే చెప్పి అమ్ముతాడు. కేజీ ఉంటే కేజీ వెండికి రేట్ వేసి తీసుకుంటాడు కదా మన దగ్గర, అవునా కదా? కానీ అందులో ఉంటే వెండి శాతం 50 లేకపోతే 60. ప్యూర్గా వెండి అంతే ఉంటుంది. ఎందుకంటే మొత్తం వెండే అయితే కనుక ఆ పళ్ళెం నిలబడదు, విస్తరాకులాగా ఉంటుంది. ఒక పక్క నువ్వు పట్టుకొని ఒక పక్క రైస్ పెట్టుకున్నావంటే ఒక పక్క పట్టుకున్న దగ్గరికి ఎత్తుకుంటుంది, రైస్ దగ్గర ఉంగిపోతుంది. అంటే అందులో ప్యూరిటీ లేదు. కానీ అది గట్టిగా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? అనేకమైనటువంటి లోహాలని, అలాయిస్ని కలిపి వెండిగా తయారు చేసి, అంటే ప్లేట్గా తయారు చేసి మనకి ఇస్తుంటారు అన్నమాట. అయితే దేవుడు అలాంటి వారమైన మనల్ని, అర్థమైందా? ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వెండి ప్లేట్లో తింటే మంచిది అని చాలామంది కొనుక్కొని తింటూ ఉంటారు ప్లేట్లో. ఆ ప్లేటు ఎలాగా సగభాగము వేరే ఇతర లోహాలతో,
సగభాగము వెండితో ఉన్నదో మనం అలాంటి వారం ఈ లోకంలో. ఎందుకంటే మనలో సగం దైవభక్తి ఉంటే సగం లోకభక్తి ఉంటుంది, సగం దేవుని మీద ప్రేమ ఉంటే సగం లోకాశతో నిండి ఉంటాం. ప్యూరిటీ లేదు మనం. అయితే ఏ రీతిగా అయితే వెండిని నిర్మలముగా దేవుడు చేస్తాడో, ప్యూర్గా దేవుడు చేస్తాడో, ఆ రీతిగా మనల్ని కూడా ప్యూర్గా చేసి మనల్ని దేవుడు నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి మనము ఎలా నిలబడతాం? మనం కదలకుండా నిలబడగలం. అర్థమైందా? అల్ప విశ్వాసంతో ఉంటారు చాలామంది. అల్ప విశ్వాసంతో ఉన్నారు అంటే పడిపోయే స్థితిలో ఉన్నట్టు అర్థం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ రీతిగా అల్ప విశ్వాసంలో ఉండకుండా పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుని సన్నిధానములో ఆయన నామ మహిమార్థమైన జీవితాన్ని మనం జీవించుటకు దేవుడు తన నామ ప్రభావమును మన ఎడల భీకరమైన కార్యములు జరిగించుచు నిత్యము మనల్ని చూస్తూ మన మీద తన దృష్టి ఉంచి మనం నడిపించుచూ ఉండగా దేవుడు మనల్ని ఎలా ప్యూర్గా చేసుకొని ఉన్నాడో ఆ ప్యూరిటీని మనం జీవితకాలం గనక నిలబెట్టుకోగలిగితే విలువైన వారుగా మనం విలువగా ఉండాలా, విలువ లేని వారుగా ఉండాలా? ఎలా ఉండాలి? మనం విలువ కలిగిన వారుగా ఉండాలి. విలువ కలిగిన వారుగా మనం ఉంటే నిత్యము ప్రకాశమానమైనటువంటి తేజస్సుతో మనం ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకై దేవుడు తన జ్ఞానంతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.